ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధనుర్మాసంలో 15వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు పాసురాన్ని ఒకసారి శ్రవణం చేద్దాం. ఎల్లే ఇలంగిలియే ఇన్నమురంగుదియో சில்லென்னடையே மின்னங்கை மீர்போதருகின்றேன் வல்லேயும் கட்டுரைகள் வன்னீரும் வாயிருதும் பள்ளீர்கள் நீங்களே நானேதா நாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கொள் வல்லானை கொண்டானை மாத்தானை மாற்றடிக்க வல்லானை మాయనై పాడేరోరెంబావాయ్ పవండాల్ తిరువడిగలే శరణం. ఈ పాసురంలో గోపికలందరూ కూడా కలిసి భాగవతోత్తములైనటువంటి ఆళ్వార్లను గోష్ఠిలోకి ఆహ్వానించుటకై ఈ పాసురంలో లేపుచూ ఉన్నారు నిద్ర నుండి. తిరుప్పావై అను పదానికి సౌందర్యవతి అగు శ్రీ అని అర్థం. తిరుప్పావై అని పేరు కలగడానికి కారణం ఇలంగిరియే అను గోపికలు సూచించబడుతున్నది. గోపికలందరూ కూడా గోష్ఠిని చూడదలిచిన ఒక అతను లేపుతూ ఉన్నారు. పంగయ్య కన్నని పాడేలో అని స్వామి నామాన్ని గానం చేయుచుండగా గోదా గోష్ఠి వారందరూ కూడాను నేటి గోపబాలిక 15వ గోపికగా స్వామిని గానం చేయుచుండగా గోదా గోష్ఠి అంతా కూడా విని ఆహా ఎంత మాధుర్యంగా ఉంది ఈ గాత్రం అని అనుభవించి పరవశించిపోయి ముగ్ధులైపోయి ఈమెను ఇలంగిరియే లేత చిలుక అని పిలుస్తున్నారు. ఈమె భగవన్నామాన్ని కీర్తిస్తుంది కదా, దానిని విని ఆనందించాలి, కానీ వీరందరూ కూడా వెళ్ళి ఆటంకాన్ని కలిగిస్తున్నారు కదా అని కొంతమందికి సందేహం కలిగింది లోపల, ఆ గోదామ వారితో పాటున్న కొంతమందికి. ఇప్పుడు గోదామ వారు గోష్ఠిలో చేరడం వలన, మనందరితో పాటు కలవడం వలన గోష్ఠికి వైభవం పెరుగుతుంది. అంతేకాదు దీని వలన వీరికి కూడా, ఈ గోపిక కూడా వైభవం పెరుగుతుంది. ఉపకారమే అవుతుంది కానీ అపకారము కాదు, ఉపకారమే. మనం అందరం కూడా వెళ్దాం పదండి అంటూ ముందుకు సాగారు. గోప బాలికలు గోదా గోష్ఠి అంతా కూడా ఎల్లే ఇలంగిలియే ఇన్నములం కుదియో, ఓ లేత చిలుక ఇంకా నిద్రించుచున్నావా అని అడిగారు. ఇప్పుడు లోపలున్న గోపబాలిక సిల్లెన్నడయేమిన్ నంగై మీర్ పోదరగిన్నేన్, సిల్లుమని పిలవకుడు పూర్ణురాలా వచ్చి ఉన్నావా, పల్లేయున్ కట్టురైగల్ వండేయున్ వాయరిదుం, నేర్పగలదానా నీ నేర్పు మాటలను ముందే నీ నోటి నుండి విని ఉన్నాము, అందరికీ తెలుసు, తుదగా రా అని గోదామ వారు గోష్ఠి అంతా కూడా పిలుస్తున్నారు. అప్పుడు లోపలున్న గోపబాలిక వళ్ళీరుగల్ నీంగలే నానేదా నాయుడుగా, నేర్పించగల మీరే నన్ను అడుగుతున్నారేమిటి అని లోపలున్న గోపబాలిక పలికినది. ఇప్పుడు బయటున్న గోదామ వారితో పాటు ఉన్నటువంటి గోదా గోష్ఠి అంతా కూడా ఒళ్ళైని పోదాయ్ ఉనక్కెన్న పేరుడయ్యై, వేగముగా నీవు రావాలి, నీకు ఏమి ప్రత్యేకత ఉంది. లోపలున్న గోపబాలిక ఎల్లారు పోందారో అని పలికింది. అందరూ వచ్చారా అని అడిగింది. పోందార్ పోందెన్నిక్కొల్, అందరూ వచ్చి ఉన్నారు, వచ్చి లెక్క పెట్టుకో. వల్లానై కొండ్రానై, బలమైన ఏనుగు చంపిన వారిని, మాత్తారై మాత్తడిక్క వల్లానై, శత్రువుల మదాన్ని అణిచిన వారిని, మాయనై పాడేలో రెంబావాయ్, సమర్థుడైన మాయావిని పాడుచుండగా నిన్ను ఆటంకం కలిగించామని చింతించకు, మాతో పాటు కలిసి నువ్వు కూడా పాడుదువు, అందరినీ కలిసి ఒకే దగ్గర కీర్తిద్దాం, ఇది మన వ్రతము అని అందించింది గోదామ వారు. ఆండాల్ తిరువడిగలే శరణం.